చూస్తే నంద్యాల జిల్లా కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున పెను విషాదం చోటు చేసుకుంది. సిరివెల్లమెట్ట సమీపంలోని గ్యాస్ గౌడ్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కంటైనర్ లారీ ఒకటికొకటి ఢీకొన్న నంద్యాల జిల్లా కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున పెను విషాదం చోటు చేసుకుంది. సిరివెల్లమెట్ట సమీపంలోని గ్యాస్ గౌడ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కంటైనర్ ఢీకొన్న ఘటనలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో బస్ డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్ మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. నెల్లూరు నుంచి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ సిరివెల్లమెట్ట వద్దకు రాగానే ఒక్కసారిగా టైర్ పేలిపోయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఒక మోటార్ సైకిల్ను బలంగా ఢీకొట్టింది. మైక్రో దాటిన తర్వాత టాయిలెట్స్ కాకుండా అందరినీ పిలుచుకున్నాము. దిగారు, అందరూ వాష్రూమ్ నుంచి లోపలికి ఎక్కిన తర్వాత మళ్ళీ బయలుదేరారు. నార్మల్గానే వెళ్ళిపోతా ఉన్నాం. ఒక సైడ్ డివైడర్ అనుకున్నాం, టైర్ బ్లాస్ట్ అయిపోయి డివైడర్ ఎక్కేసి బండి అలాగే అన్న అనుకున్నాను. కంట్రోల్ చేయాలనుకున్నాడు, అది కంట్రోల్ కావడం లేదు. డివైడర్ పైన ఉండేసరికి కంట్రోల్ రాలేదు. బండి ఎవరో పాస్ అయిపోతుంది. డివైడర్ ఎక్కుతానే అట్లా బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయితేనే నేను కింద పోయి పడిపోయినా. నేను ఎప్పుడు లేదు నాకు అర్థం కాలేకపోతే అక్కడ బ్లాస్ట్ అయ్యి కింద పడిపోయాను. మళ్ళీ తర్వాత వచ్చి అందరికి ఎమర్జెన్సీ కాడికి వచ్చి టపా అందరినీ కొట్టేసి లాక్ ఓపెన్ చేయని చెప్పి ఒక ప్యాసింజర్ లాక్ ఓపెన్ చేసినాడు. అందరిని తీసుకున్నాను, దింపుకున్నాను. మళ్ళీ రాడ్ తీసుకుని అది గ్లాసెస్ పగలగొట్టేసినాను. ఇక్కడ కొందరిని దింపుకున్నాను, అక్కడ కొందరు దింపుకున్నాను, కొందరు ఆటోమేటిక్గా దింపేసినాను. ఇప్పటికే ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రజెంట్ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ప్యాసింజర్స్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఎవరికైనా తీవ్ర గాయాలయ్యాయా? వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? అండ్ ఈ యాక్సిడెంట్ అసలు ఎలా జరిగింది? అప్డేట్స్ ఏంటి శివ? ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నుంచి కూడా 30 మంది ప్రయాణికులు బయలుదేరినటువంటి ఏఆర్బిసిఆర్ ట్రావెల్స్ బస్సు నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట చేరుకోగానే ఒక్కసారిగా టైర్ పేలడంతో ఏదైతే ఉందో ఈ బస్సు డివైడర్ ఢీకొని అక్కడి నుంచి కూడా ఎదురుగా వస్తున్నటువంటి లారీ ఢీకొట్టిన తర్వాత ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగైతే ఈ ప్రమాద ఘటన తర్వాత అత్యంత తీవ్రతంగా మంటలు కనిపించే ఈ నేపథ్యంలో బస్సు కూడా పూర్తి స్థాయిలో పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ఘటనలో మనం చూస్తున్న బస్సు మొత్తం కూడా పూర్తి స్థాయిలో దగ్ధమైంది. ఇక్కడ అయితే ప్రయాణికులు బస్సు డ్రైవర్ తో పాటు లారీ డ్రైవర్ క్లియర్ కూడా అక్కడే మృతి చెందారు. అయితే ఘటన తర్వాత మాత్రం ఒక్కసారిగా బస్సులో మంటలు కనిపించడానికి ప్రయాణికులందరూ కూడా బస్సులో 30 మంది ప్రయాణికులు ఒక్కసారిగా ఘటన డోర్ టెక్నిక్ సిస్టమ్ పక్కకపోవడంతో బస్సులో ఒక్కసారిగా అదిగో అర్ధరాత్రి కాబట్టి ఒకసారిగా అహాకారం అసలు ఈ బస్సులో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అయితే ఒకవైపు డోర్ లాక్ పూర్తిగా బస్ అదనపు డ్రైవర్ ఉన్నారని కూడా తీసే పరిస్థితి లేదు. ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలియని పరిస్థితుల్లో బస్సు డివైడ్ ఢీకొని రోడ్డుకి ఇటుపక్క వచ్చిన తర్వాత అయితే ఇటుగా వస్తున్నటువంటి మరో వ్యక్తి ఏదైతే ఉందో ఎమర్జెన్సీ డోర్ ను ఒకసారిగా బ్రేక్ చేయడంతో ప్రయాణికులు బస్సులో నుంచి కూడా అందరూ బయటికి వచ్చే పరిస్థితి. అయితే మాత్రం ఈ ప్రమాదం ఎవరైతే ఉన్నారో బయట వ్యక్తి బస్సు గ్లాసెస్ బ్రేక్ చేయడం వల్ల కూడా క్షేమంగా పడడం. అయితే ఈ గాయాల వారిని కూడా వెంటనే ఘటన సంబంధించి కూడా దగ్గర ఉన్నటువంటి ఆళ్ళగడ్డ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత
అయితే మెరుగైన వైద్యం కోసం కూడా కర్నూలు అయితే తరలించినట్టు కూడా మనకైతే తెలుస్తోంది. అయితే ఈ బస్సు ప్రమాద ఘటన తీవ్రత చూస్తే మాత్రం అసలు కర్నూలు బస్సు, ఎందుకంటే ఇటీవల కాలంలో కర్నూలు బస్సు ఘటన చూస్తాం. ఆ ఘటనలో దాదాపుగా పదుల సంఖ్యలో అందరూ పూర్తి స్థాయిలో అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటనలో మాత్రం చూస్తే ఆ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ అయితే మరణాల సంఖ్య మాత్రం చాలా చాలా తక్కువ చెప్తుంది. ఎందుకంటే ఘటన జరిగిన వెంటనే ఏదైతే ఉందో అటుగా వస్తున్నటువంటి ఒక అజ్ఞాత వ్యక్తి ఆ బస్సు అద్దాలు వాటిని బ్రేక్ చేయడం వల్లే కూడా అత్యంత తీవ్ర ప్రమాదం నుంచి చెప్పవచ్చు. అయితే ఈ బస్సు ప్రమాద ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మాత్రమే మృతి చెందారు. లారీ డ్రైవర్, క్లీనర్ తో పాటు బస్సు డ్రైవర్ ఘటన స్థలం ఇక్కడికే మృతి చెందారు. శివ, బస్ టైర్ పేలిపోయినట్టుగా తెలుస్తోంది. అంటే ఫిట్నెస్ చెక్స్ ఏమీ జరగకుండానే బస్సును ఇటు ప్యాసింజర్స్తో ముందుకు తీసుకువెళ్లారా? దానికి సంబంధించి ఎవరైనా ప్రైవేట్ బస్సు యజమానులు ఎవరన్నా స్పందించారా? అయితే ఏదైతే ప్రమాద ఘటనలు జరిగిన సమయాల్లో మాత్రమే ఏదైతే ఆర్టీ అధికారులు కావచ్చు, రోడ్డు భద్రతా సిబ్బంది వీరందరూ కూడా పోలీసులు కావచ్చు తూతూ మంత్రంగా ఆ బస్సులో చెక్ చేస్తారు. ఆ ఘటన తర్వాత ఏదైతే ఉందో ఏదైతే ప్రైవేట్ ఏదైనా కావచ్చు బస్సు ఏదైతే బయలుదేరక ముందు ఖచ్చితంగా వాటిని ఖచ్చితంగా చెక్ చేయాలి. టైర్ల పరిస్థితి ఏంటి, తర్వాత బస్సు ఫిట్నెస్ గా ఉందా లేదా, వీటితో పాటు బస్సులో బస్సు ప్రయాణానికి ముందు వీటన్నిటి చెక్ చేసుకోవాలి. అయితే ఈ వీటన్నిటి చెక్ ప్రైవేట్ కేవలం ప్రయాణికుల భద్రత పూర్తి స్థాయిలో గాలికి వదిలేసి తమకు ప్రయాణికులు ఎక్కారా లేదా వీటి మాత్రమే చూసుకుంటున్నారు. ప్రయాణికి కావాల్సింది ఎందుకంటే ఆ ప్రమాద ఘటన ఇటీవల కాలం బస్సు ప్రమాద ఘటన చాలా మంది చూసాం. అయితే ఏదైతే ఎమర్జెన్సీ డోర్ తో పాటు కూడా బస్సు ఆ అద్దాలు ఎట్లా జరిగితే ఖచ్చితంగా వాటికి బ్రేకింగ్ చేయడానికి ఆ బస్సులో పరికరాలు ఉండాలి. అయితే బ్రేకింగ్ హ్యాంగర్స్ ఉండాలి. ఆ బ్రేకింగ్ హ్యాంగర్స్ కూడా బస్సులో ఉన్నట్టయితే ప్రయాణికులు చెప్పడం లేదు. ఆ ప్రమాదం జరిగిన తర్వాత అసలు ఎక్కడ ఏం జరుగుతుంది, డోర్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ వేటి బ్రేక్ చేయాలనే పరిస్థితి కూడా బస్సులో కనిపించేటందుకైతే ప్రయాణికులు చెబుతున్నారు. అసలు ఈ ఘటన తర్వాత ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్ మృతి చెందిన తర్వాత బస్సు ప్రమాదం గురైంది అని తెలుస్తూ చెప్పడానికి కూడా బస్సులో అదనపు వ్యక్తి అయితే ఉన్నట్టుగా కనిపించడం లేదు. మనం ఇవన్నీ చూస్తున్నాం. బస్సు ప్రమాద తీవ్రతకి చూస్తున్నాం. డ్రైవర్ మొత్తం థ్యాంక్ యూ శివ. మొత్తానికి ఢీకొన్న వెంటనే కూడా 2 వాహనాల్లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్ మెయిన్ డోర్, ఎమర్జెన్సీ డోర్ జామ్ అయిపోయి తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు లోపలే చిక్కుకుపోయారు. ప్రాణభయంతో వారు చేసిన హాహాకారాలు స్థానికులను కదిలించేశాయి. వెంటనే స్పందించిన స్థానికులు బస్ అద్దాలను పగలగొట్టి లోపల ఉన్న 36 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. ప్రయాణికులంతా కూడా సురక్షితంగా బయటపడినప్పటికీ మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో బస్ డ్రైవర్, కంటైనర్ లారీ డ్రైవర్, క్లీనర్ వాహనాల్లోనే చిక్కుకొని మరణించారు. బస్సు లారీ డ్రైవర్లు ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందగా క్లీనర్ మంటల్లో కాలిపోయారు. పలువురు ప్రయాణికులకు సైతం తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ఆళ్లగడ్డ డివిజన్ పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రంతో ఇటు మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేశారు. బస్, లారీ పూర్తిగా కాలి బూడిదైపోయాయి. బస్కు సంబంధించిన బాడీ స్కెలిటన్ మనం చూస్తున్నాము. అయితే ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పోలీసులు క్రేన్ సహాయంతో వాహనాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. నంద్యాల జిల్లా సిరివెళ్లమెట్ట వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై ఆరా తీశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఘటనలో 3 మృతి చెందగా దురదృష్టకరమని అన్నారు. ఇక మంత్రులు మాట్లాడుతూ కూడా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం సైతం అందించాలని ఆదేశించారు మంత్రి జనార్దన్ రెడ్డి. దీనికి సంబంధించిన విజువల్స్ ని సైతం మనం చూస్తున్నాము. ఏ రకంగా అక్కడ బస్సు, లారీ ఢీకొన్నాయో. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్ డ్రైవర్, లారీ డ్రైవర్ అండ్ క్లీనర్ క్యాబినెట్స్ లోనే చిక్కుకుపోయి వాళ్ళకి అక్కడికక్కడే కాలి చనిపోయినట్టుగా మనకు తెలుస్తోంది. ఇక మిగతా ప్యాసింజర్స్ 36 మంది ఉన్నట్టుగా మనకి సమాచారం. వాళ్ళందరినీ కూడా బయటకు సురక్షితంగా తీసినట్టుగా తెలుస్తోంది. బస్ కి సంబంధించిన ఆ మెటల్ బాడీని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. పూర్తిగా ప్లాస్టిక్ బాడీ ఏదైతే ఉందో అదంతా కూడా కాలిపోయింది. అయితే బస్సు టైర్ హైవే మీద పేరడం కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా అర్థమవుతోంది. మరి బస్ ఫిట్నెస్ చెక్ చేసుకోలేదా అనేది మేజర్ కన్సర్న్. అయితే ప్రెజెంట్ మనం చూస్తున్నాము, రీసెంట్ గా మన దేశంలో ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్ యాక్సిడెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటు ఆర్టీఓ ఆఫీసర్స్ ఎంత రకంగా చెక్ చేస్తున్నా ఈ ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.
నంద్యాల జిల్లా కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున పెను విషాదం చోటు చేసుకుంది. ఇక సిరివెల్ల మెట్టు సమీపంలో గ్యాస్ గౌడ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కంటైనర్ లారీ ఢీకొన్నాయి. ఇటు టికెట్స్ కు సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ 36 మంది ప్రయాణికుల డీటెయిల్స్ సైతం బిగ్ టీవీ స్క్రీన్ లో మీరు చూస్తున్నారు. అయితే ఇది ఒక డబుల్ డెక్కర్ బస్ గా మనకు అర్థమవుతోంది. స్లీపర్ కమ్ సీటర్ బస్. ఒక్కసారిగా టైర్ పేలడంతో ఇటు బస్ డ్రైవర్ కు హ్యాండిల్ ఇవ్వక అటుగా వస్తున్న లారీను ఆపోజిట్ డైరెక్షన్ లో ఢీకొనింది. అయితే బస్ ఇటు హైవే మీద లైన్స్ జంప్ చేసి మరి పక్క లైన్ లోకి వెళ్ళిందా అనేది కూడా మేజర్ క్వశ్చన్ గా వినిపిస్తోంది. అయితే ఒక్కసారిగా టైర్ పేలడంతో హైవేపై ఉన్న స్పీడ్ కారణంగా బస్ కంట్రోల్ అవ్వకపోవడం దీనికి మేజర్ రీజన్ గా అర్థమవుతోంది. ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్న లారీని ఒక్కసారిగా బస్ ఢీకొనింది. అయితే ఈ త్రుటికి ఒక్కసారిగా కూడా అక్కడ మంటలు చెలరేగడంతో లోపల ఉన్న బస్ డ్రైవర్, లారీ కంటైనర్ క్లీనర్ అండ్ డ్రైవర్ ఇద్దరు కూడా అక్కడికక్కడే మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. బస్సులో ఉన్న 36 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వాళ్ళకి చికిత్స జరుగుతోంది.